ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నిండు వందనాలు. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయంలోని 8-9 వచనాల్లోని ప్రాముఖ్యమైనటువంటి మాటల్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో 8వ వచనంలో విశ్వాసి దేని మీద ధ్యాస ఉంచాలి, రెండవది 9వ వచనంలో వేటిని అనుకరించాలి. ఇవి రెండు సరైనవి చేస్తే సమాధానకర్తయగు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. వేటి మీద మన ధ్యానం ఉంచాలి, ధ్యాస ఉంచాలి, మన ఆలోచన నిలపాలి. వేటి మీద ఆలోచన నిలపాలి. చాలా సందర్భాలలో విశ్వాసులు దేని మీద మనసు ఉంచాలి అని మనం ఆలోచన చేయట్లేం. కీర్తనకారుడు ఎంతో గొప్ప మాట తెలియజేస్తాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. మానవ జీవితంలో ఎన్నో వ్యర్థమైన వాటి గురించి చాలా సందర్భాలు మనం ఆలోచన చేస్తాం. అవసరం లేనటువంటి విషయాలు. నా స్నేహితులు ఒకరోజు ఏమని చెప్పారంటే, నా ఫోన్లో నుంచి ఫేస్బుక్ డిలీట్ చేసేస్తున్నా అన్నారు. ఎందుకు అని కారణం అడిగితే, ఫేస్బుక్ వల్ల కలిగే ప్రయోజనం ఏం లేదు. ఫేస్బుక్ వల్ల, సోషల్ మీడియా వల్ల నేను చేసే పని ఏంటంటే, ఇతరులు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం జరుగుతూ ఉంది, వారి గురించి చూడడానికి సమయం అంతా వ్యర్థం చేసుకుంటున్నా. దాని కొరకు అనవసరంగా ఫోన్ పట్టుకొని ఎంతో సమయం వ్యర్థమవుతుంది. కనుక అది నాకు అవసరం లేదు. అది అవసరం లేనప్పుడు ఇంకా నాకు చాలా సమయం మిగిలిపోతుంది. నా విలువైనటువంటి సమయాన్ని దానివల్ల నేను నష్టపరుచుకుంటున్నా. కనుక అది నాకు అవసరం లేదు అని దాన్ని వదిలేసినారు. ఈ రీతిగా మానవ జీవితంలో, మనందరి జీవితాల్లో ఎన్నో వ్యర్థమైనటువంటి విషయాల పట్ల ఆసక్తినిస్తూ, ధ్యానం ఉంచుతూ, వాటి గురించి ఆలోచన చేస్తూ, వాటి వల్ల హృదయం, మనసు పాడైపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వ్యర్థమైనటువంటివి, ఎవరి గురించో, దేని గురించో, అవసరం లేనటువంటివి. ఇక్కడ పౌలు భక్తుడు గొప్ప మాట చెప్తా ఉన్నారు. ఏవి ఖ్యాతి గలవో, ఏవి గొప్పవో, ఏవి సత్యమైనవో వాటి యందు ధ్యానం ఉంచండి. విశ్వాసి ఎప్పుడు గొప్పగా ఆలోచన చేయడానికి నేర్చుకోవాలి. దేవుని దృష్టిలో అవి ఉన్నతమైనవా, దానివల్ల మేలు కలుగుతూ ఉందా, దానివల్ల ఉపయోగం ఉందా, దానివల్ల విశ్వాస జీవితానికి, కుటుంబ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి ఏదైనా మేలు, ప్రయోజనకరంగా ఉందా, అటువంటి వాటి విషయమై మనం మనసు పెట్టాలి. కానీ అనవసరమైనటువంటి వాటి యందు మనము ఆలోచన చేయకూడదు. ఏది న్యాయమైందో, ఏది పవిత్రమైందో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి సత్యమో వాటి పట్ల ఆలోచన చేయాలి. అసూయ, ఆలోచనలు, తొందరలు ఇవన్నీ మన ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో ఇతరుల గురించి, అనవసరమైన వాటి గురించి మన ధ్యానం ఉంచి, మన ఆలోచన ఉంచి, మనకు కలిగేటువంటి మేలు ఎన్నో సందర్భాల్లో పోగొట్టుకున్నాం. కనుక ఈ రానున్నటువంటి రోజుల్లో అటువంటివి మనం చేయకూడదంట. 2 పౌలు భక్తుడు ఏమని చెప్తున్నారంటే, మీరు నా యందు ఏమి చూసి ఉన్నారో, నా వలన మీరు ఏవి అంగీకరించి ఉన్నారో అట్టి వాటిని చేయుడి. పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో, ఇంకా మిగతా క్రైస్తవ సంఘాలతో వారు జీవిస్తూ, వారి ప్రేమగల జీవితము, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము, ప్రాముఖ్యంగా దేవుని సేవ పట్ల, సువార్త పట్ల ఆయనకు కలిగి ఉన్నటువంటి ఆపేక్ష, వారికి కలిగి ఉన్నటువంటి కృతజ్ఞత భావం. మీరు చూడండి, ప్రతి పత్రికలో ఆయన కష్టపెట్టిన వారు, బాధ పెట్టిన వారికి కూడా పత్రిక రాసేటప్పుడు వారికి శుభములు రాస్తూ ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, వారి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. చివరిగా వారందరికీ వీడ్కోలు, వందనాలు చెప్తూ ఉన్నాడు. తనకు మేలు చేసినటువంటి ప్రతి వారిని కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకొని ప్రతి వారికి తిరిగి థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. తాను ఎవరికి భారంగా ఉండకూడదు, తిరిగి నేనే సంఘానికి, సంఘంలోని వారికి సహాయకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని, తన వల్ల ఎవరు నష్టపడకూడదు, తన వల్ల ఎవరు భారంగా భావించద్దు,
తన వల్ల ఎవరు కష్టపడకూడదు అనేటువంటి తండ్రి వంటి హృదయం కలిగినటువంటి వారు ఇప్పుడు చెప్తా ఉన్నారు, నేను క్రీస్తులో ఎటువంటి జీవితం జీవించినానో దాన్ని అనుకరించండి. మొదటిది, ఈ లోకంలో వ్యర్థమైన దాని నుంచి మనం తొలగిపోవాలి. రెండవది, క్రీస్తులో ప్రేమ కలిగినటువంటి జీవిత అనుకరణను నేర్చుకోవాలి. ఇవి రెండు చేసినప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉంటాడంట. మనము యేసు ప్రభుల వారు తన శిష్యుల్ని పంపుతూ సువార్త గురించి చెప్తూ, మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటే ఆ ఇంట ఉండండి, ఆ ఇంట ఉండి సమాధానకర్త అయిన దేవుడు వారితో ఉండాలి అని దీవించండి. అక్కడ ఒకవేళ సమాధానకర్త అయిన దేవుడు ఉండడానికి అనుకూలంగా ఉంటే అక్కడ ప్రభు ఉంటాడు. అంటే మన కుటుంబాలు, మన ఇండ్లు, మన హృదయము, మన జీవితాలు సమాధానకర్త అయిన దేవుడు ఉండడానికి అనుకూలంగా ఉన్నవా లేవా అని ఉదయకాలం స్వపరీక్ష చేసుకొని మనల్ని మనం సరిదిద్దుకొని దేవునికి ఇష్టమైనటువంటి వారిగా జీవించి కృప దేవుడు కలుగజేయను గాక. ప్రార్థించుకుందాం. కృపా కనికరం గల ప్రభా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. దినదినం మమ్మల్ని బలపరిచి మేళ్లతో దీవెనలతో తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామం నడి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.